అయోధ్య రామాలయం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఎందుకు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ అంటే మరి ఏమైంది? అన్ని చోట్ల జరుగుతుంది. విరాళాలు అక్కడ ఎందుకు జరగాలి? మొత్తం 146 కోట్ల పాపులేషను, 29 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు, ప్రతి చోట దొరుకుతాయి. 800 జిల్లాలు చిన్న చిన్న జరుగుతాయి. సరిదిద్దాం. చిన్నది అంత పెద్ద స్కామ్ జరిగింది. సిట్ వేసింది ఎవరు? మీరు వేసారు, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఇష్టం. సిట్ వేసింది ఎవరు? ఇప్పుడు ఒక చర్యనండి. ఇప్పుడు తిరుపతి లడ్డు కలిసి జరిగింది. యాక్షన్ తీసుకున్నారా లేరా? నేనైతే బర్రెని కొని నెయ్యి చేసి అయితే రోజు లడ్డూలు చేయను కదా నేను. ఒక ఎమ్మెల్యేగా ఎక్కడన్నా అక్రమణ జరిగితే చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. అసలు ముఖ్యంగా నీకు ఇది చెప్తున్నాను హరీష్, ఇది మాత్రం ఇది కంపల్సరీ. ఈ కాంగ్రెస్ వాళ్ళకైతే మాట్లాడే హక్కు లేదండి అయోధ్య గురించి. ఎప్పటి వరకు అయితే ఇటలీ దేశస్తురాలైన సోనియా గాంధీ గారు, వారి అబ్బాయి రాహుల్ గాంధీ గారు, వారి అమ్మాయి ప్రియాంక వాద్రా గారు మా అయోధ్యకు వచ్చి మా రాముణ్ణి మొక్కే వరకు వాళ్ళు మా హిందూ ద్వేషవాదులు, హిందూ దేశలే, హిందూ వ్యతిరేకులే. మా అయోధ్య అంటే నచ్చనోళ్ళు, మా రాముడిని అంటే గిట్టనోళ్ళు ఈరోజు మా గురించి మాట్లాడమైంది. అయోధ్యలో గుడి కట్టద్దని 25 మంది అడ్వకేట్ని పెట్టిన కాంగ్రెస్. వీళ్ళకి ఎక్కడదండి హక్కు? పక్కన అఖిలేష్ యాదవ్ వరకు అక్షంతలు ముట్టలేదు. వీళ్ళు మా జాతిని కాపాడతారు. ఇప్పటివరకు అభివృద్ధి గురించి మాట్లాడమండి, ఇప్పుడు ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నాం. ఆత్మాభిమానం 66 కోట్ల మంది కుంభకులతో మీకేం పుట్టిందండి? అంటే 66 కోట్ల మంది కుంభకులకు రాలేరా? హిందూ ధర్మాన్ని కొద్దిగా పోతున్నారు కదా, మసీదులలో పోతున్నారు, చర్చిలలో పోతున్నారు. మేమేం పాపం చేశామని చెప్తున్నాం. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక వాద్రా గారిని అడుగుతున్నాం. మేమేం పాపం చేశాం హిందువులం? మీకు, మీ తాతలకు, మీ ముత్తాతలకు, మీ అమ్మమ్మలకు అందరికి పదవి ఇచ్చాం కదా ఈ దేశంలో. మేమేం పాపం చేసాం చెప్పండి? అయోధ్యకు ఎందుకు రారు? రాముని ఎందుకు మొక్కరు? మా హిందువుల ఏదైతే సెంటిమెంట్స్ ఎందుకు గౌరవించరు? అవమానిస్తారు ఎందుకు? అపమానం చేస్తారు ఎందుకు? అపహాస్యం చేస్తారు ఎందుకు? ఈరోజు ఆరోపణలు ఎందుకు చేస్తారు? ఎటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్కు మాత్రం రాముడి గురించి మాట్లాడే హక్కు లేదు. రాముడిని అడ్డుకున్నది కాంగ్రెస్. 25 మంది అడ్వకేట్లను పెట్టింది కాంగ్రెస్ సుప్రీంకోర్టులో. ఈ ప్రపంచంలో ఎవరికి హక్కు ఉండొచ్చు రాముడి గురించి మాత్రం కాంగ్రెస్కి మాత్రం హక్కు లేదు. ఎప్పుడైతే ప్రక్షాళన ఆ కుటుంబం వచ్చి అయోధ్యకు వచ్చి రాముణ్ణి, మా రాముణ్ణి 500 సంవత్సరాలు కళ్ళ నీళ్లతోని పోరాడిన ఎందరో మంది, వేలాది మంది చచ్చిన రామభక్తులు, తుపాకీ గుళ్ళ నేల కొరిగిన కరసేవకులు, అదొక్కరితో రాలేదండి. అదంతా మా అస్తిత్వం, మా ఆత్మాభిమానం, మా ఆత్మగౌరవం. ఎవడండి బాబర్? విదేశ ఆక్రమణదారుడు. రామజన్మం గురించి చరిత్ర కూడా కొద్దిగా ఒకటి సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల చేసిన తప్ప ఎప్పుడు కూడా న్యాయానికి, చట్టానికి అతీతంగా పోదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్కి మాత్రం చెప్తున్నాం ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఇంకొకసారి మీరు రాముడి గురించే మాట్లాడద్దు. మీకు హక్కు కూడా లేదు. తెలంగాణ కాంగ్రెస్కి అయితే అసలుకే లేదు. అంటే రాముడు మీకే రాముడా? ఇక వాళ్ళకైతే కాదు, మాకు అవునా కాదా? మా రాముడు అంటే కాంగ్రెస్ మాత్రం కాదు, అందరికి రాముడు, వాళ్ళకి మాత్రం కాదు. అంతేనా? అడ్డుకున్నది మీరు. 65 ఏళ్ళు టెంట్లలో పెట్టింది మీరు. శ్రీరామచంద్రుణ్ణి టెంట్లలో పెట్టిన పాపం ఊరికనే పోతుందండి. అయోధ్య రాముడే రాముడా? భద్రాచల రాముడు భద్రాచల రాముడు రాముడే, ప్రపంచంలో రాముడే, అమెరికాలో రాముడే. కానీ నేను చెప్పేది సబ్జెక్ట్ వేరు. ఎవరు ఆరోపణలు చేసినా కాంగ్రెస్ మాత్రం హక్కు లేదు. అఖిలేష్ యాదవ్ కూడా వాళ్ళు చేసే ఆరోపణ అది. అయోధ్య రాముడే రాముడా? రాముడు సర్వంతర్యామి. అట్లాంటప్పుడు మరి ప్రపంచంలో ఉన్న రాముడు అంతా రాముడే. మరి భద్రాచల రామయ్యకి ఏమి ఇచ్చారు? ఏం చేసింది? ఏమి ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం, ఏమి ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడుందండి? ఎక్కడుందండి? ఏముంది అసలు? రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఏంటి చెప్పమని కదా. ఒక్కరోజు అప్పు ఇవ్వకపోతున్నాడు. నిన్న మళ్ళీ 7,000 కోట్లు ఇచ్చాం. అప్పే ఏం ఇస్తలేరని కిషన్ రెడ్డి నిన్న పత్రిక చదువు. కిషన్ రెడ్డి అడ్డం పడుతుండే. కిషన్ రెడ్డి అడ్డం పడతాడు, పోడు పడతాడు. నువ్వు